అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఉండిరి. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను అనుభవించినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, చాలామంది అనేటువంటి మాట, నేను క్రీస్తు ఆజ్ఞాపించినటువంటి బాప్తిస్మాన్ని పొందాను, క్రైస్తవుడినయ్యాను అని చెప్పి క్రైస్తవుడు మౌనంగా ఉండటానికి వీల్లేదు. క్రైస్తవునికి 10 బాధ్యతలను దేవుడు అప్పగించాడు. వాటిని మనం పరిశీలన చేద్దాం. క్రైస్తవుని మొదటి కర్తవ్యం ఏంటంటే క్రైస్తవుడు తిరిగి జన్మించాలి. యోహాను సువార్త 3:3లో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. తిరిగి జన్మించట అంటే ఏంటి? అసలే హృదయాన్ని మనసును మార్చుకుంటానని అర్థం. దీనిని రక్షించబడటం అంటారు, మారు మనసు అంటారు, నూతన జన్మ అనుభవం అని చెప్పి పిలుస్తూ ఉంటుంటాం. ఇది తప్పనిసరి. ఒకవేళ అలా కాకపోతే దేవుని రాజ్యాన్ని క్రైస్తవుడు చూడలేడు, అందులో చేరలేడు. ఈ లోకంలో తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు అని రెండు వర్గాలు ఉన్నారు. తిరిగి జన్మించిన వారే పరలోకానికి వారసులు, జన్మించని వారు కాదు, జన్మించిన వారు. ఇక్కడ క్రైస్తవుని రెండవ కర్తవ్యం ఏంటంటే మొదటిదేమో తిరిగి జన్మించాలి, రెండవదేమో దేవాలయానికి వెళ్ళాలి. అదే ఇక్కడ అపోస్తులు 2:46లో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఉండిరి. క్రైస్తవులు ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమం పాపం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. క్రీస్తు పూర్వం క్రైస్తవులు, యూదులు శనివారం నాడు మాత్రమే దేవుని ఆరాధిస్తూ ఉండేటువంటి వారు. దానినే విశ్రాంతి దినం అని చెప్పి పిలిచారు. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తి మోషే కాలంలో అరణ్యంలో కట్టెలు ఏరుకుంటూ ఉండటం ప్రజలు చూశారు. దేవుని మందిరానికి వెళ్ళడం మానేసేసి ఈ వ్యక్తి కట్టెలేరటానికి వెళ్ళాడు. ప్రజలు ఆ వ్యక్తిని చూసి నాయకుడైనటువంటి మోషేకి చెప్పారు. అలాంటి వారికి ఏ శిక్ష విధించాలో తెలియక మోషే దేవుని సంప్రదించాడు. దేవుడు అన్నాడు, ఆ వ్యక్తిని ఊరు వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి అని ప్రజలు చెప్తే ప్రజలు అలాగే చేశారు. ఇదంతా సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనాల వరకు మనకి గమనిస్తూ ఉన్నది. అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. కొందరు అంటారు, మా గుండెలో దేవుడు ఉన్నాడండి, హృదయంలో దేవుడు ఉన్నాడు అంటుంటారు. ఎస్, కాదని చెప్పడం లేదేమిని. 10 పుల్లలు పొయ్యిలో పెడితే పెద్ద మంట వస్తుంది. ఒక్క పుల్లను పొయ్యిలో పెడితే మంట సరిగ్గా రాదు, పొగ మాత్రమే వస్తుంది. అలాగే క్రైస్తవునికి ఇతర విశ్వాసులతో సహవాసం అవసరం. 12 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుకు చెప్పిన దేవాలయానికి వెళ్ళాడు. వాడుక, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మనకు మాదిరిగా ఉండాలని చెప్పి వెళ్ళాడనమాట. కొన్ని చర్చెస్లో సంవత్సరానికి కొంచెం 52 ఆదివారాలు ఉంటాయి కాబట్టి 52 ఆదివారాలు సరే హాజరైనటువంటి వారికి ఒక మంచి బహుమతి ఉంటుందంట. చర్చికి వెళ్లకుండా పనికి వెళితే ఆ దిన సంపాదన చిల్లి సంచులు వేసినట్లు అవుతుంది. అది అందరికీ తెలుసు. ఆ రోజు సంపాదన మిగలదు. నెక్స్ట్, క్రైస్తవుని మొదటి కర్తవ్యం తిరిగి జన్మించాలి, రెండవది దేవాలయానికి వెళ్ళాలి, మూడవది ఏంటంటే ప్రతి దినము లేఖనాలను పరిశోధించాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఒక దినం పౌలు శీలలు ఇద్దరు కూడా బెరియా అనే ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రబోధించారు. వీరు చెప్పినటువంటి విషయాలు అలాగుననే ఉన్నవో లేవో అని చెప్పి ఈ బెరియా క్రైస్తవులు ఏం చేశారంటే లేఖనాలను పరిశోధించారు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని పఠించాలి, పరిశోధించాలి. బైబిల్ దేవుని మనస్సు, బైబిల్ ఈజ్ గాడ్స్ మైండ్ అనమాట అని చెప్పి ఒక భక్తుడు అన్నాడు. దేవుని మనసు తెలుసుకోవాలంటే బైబిల్ని తప్పకుండా చదవాలి. ఎలా చదవాలి? రోజుకు ఒక అధ్యాయం చెప్పిన సమయాన్ని బట్టి ఎక్కువ అధ్యాయాలు కూడా చదవచ్చు. ఒక భక్తుడు అన్నాడు,
చేపను తిన్నట్లుగా బైబిల్ని చదవాలి అని, చేపను తినేటప్పుడు ముండ్లు విడిచి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాగే బైబిల్ చదవాలన్నట. ముండ్లు అంటే అర్థం కాని విషయాలు, వాటిని పక్కన పెట్టి అర్థం చేసుకోగలిగిన వాటిని అర్థం చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? అన్ని విషయాలు అర్థం కావు అందరికీ, అక్కడ ఆగిపోద్ది అర్థం అవ్వట్లేదని చెప్పి. చేపలో ముళ్ళు తీసి ఎలాగైతే పక్కన పెడతామో అలాగే బైబిల్ని చదివేటప్పుడు కూడా అర్థం కానటువంటి విషయాలను తీసి మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. లేదా మాంసం తిన్నట్లుగా తినాలంట, అంటే ఎముకలన్నీ పక్కన పెట్టేసేసి. ఇక్కడ కూడా అర్థం కాని విషయాలని భావం. ఒక క్రైస్తవ డాక్టర్ గారు చెప్పేవారంట, ఒకరోజు ఒక యాపిల్ తినండి, డాక్టర్కు మీరు దూరంగా ఉంటారు, అంటే ఏ అనారోగ్యం మీ దగ్గరకు రాదని చెప్పి దాని భావం అన్నమాట. అలాగే రోజు ఒక అధ్యాయం బైబిల్ నుంచి చదవండి, మరి మీరంతా కూడా సైతాన్ గడికి దూరంగా ఉంటారు. దేవుని వాక్యం చదివేటువంటి వారు పాపానికి దూరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి డాక్టర్ గారు ఆయన భాషలో ఆ విధంగా చెప్పడం జరిగింది. క్రైస్తవునికి ఉండవలసినటువంటి మొదటి కర్తవ్యం తిరిగి జన్మించాలి, రెండోది ఆలయానికి వెళ్ళాలి, మూడోది బైబిల్ చదవాలి, నాలుగోది ఏంటంటే ప్రతి దినము దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, కీర్తన గ్రంథం 88:9. ప్రతిరోజు క్రైస్తవులు చేయవలసినటువంటి కార్యాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రైస్తవుడు భక్తి శ్రద్ధలతో దేవుని ప్రార్థించాలి. ప్రార్థన అంటే అందరికి తెలుసు, మనకి దేవునితో మాట్లాడటమే. అంటే ప్రప్రథమంగా, అర్ధన అంటే అడుగుట, అంటే మొట్టమొదట దేవుణ్ణి అడుగుట. మనుషుల్ని ఆశ్రయించక ముందే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. గమనించాలి ప్రియులారా, అధికారులను ఆశించకపోవడం మొదట దేవుణ్ణి అడగాలి. దావీదు రాజు గారు అనుదినము కూడా దేవుని ప్రార్థించేవాడు. కొంతమంది రాసుకొని ప్రార్థన చేస్తారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కొంతమంది అంటారు. ఎందుకంటే రాసావంటే నువ్వు దేవుడికి ఆజ్ఞాపించినట్టు అవుతుంది అని చెప్పి అంటుంటారు. ఒక కుమారుడు తండ్రిని ఎలా అడుగుతాడో మనం కూడా దేవుడిని అలాగే అడగొచ్చు అనమాట. ప్రార్థించడం ద్వారానే మనం ప్రార్థన నేర్చుకుంటాం. అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేశాడు మత్తయి సువార్త 7:7. అడగనందున మనం ఏమీ దేవుని నుంచి పొందడం లేదని చెప్పి బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. క్రైస్తవుని యొక్క 5వ కర్తవ్యం ఏంటంటే ప్రతి దినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలంటండి. హెబ్రీ 3:15 ప్రకారం ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. వీళ్ళు గమనించాలి, మన సహోదరులు ఎవరైనా సరే తప్పిదం చేస్తే మనం వారికి బుద్ధి చెప్పాలి. నాకెందుకులే అని చెప్పడం మానేయకూడదు అనమాట. ఒకరోజు ఒకవేళ అవ్వకపోయినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా వ్యక్తులలో మార్పు వస్తుందన్నమాట. ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ జీవించాలి. ఇప్పుడు గమనించాలి, మనకు అనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు ఇవి బుద్ధి చెప్పే దినాలు కావు. చెప్పినా సరే ఎవరు వినేటువంటి వారు కనిపించట్లేదు. ఒకరు నాకేంటి బుద్ధి చెప్పడం, నా మార్గం నాది, నా పద్ధతులు నావి, నా ఆలోచన నాది అని తలంచేటువంటి వారు దినాల్లో మనం ఉన్నాయి. అటువంటి దినాలు ఇవి. ఇంకా క్రైస్తవులకు ఉండేటువంటి 6వ కర్తవ్యం ఏంటంటే ప్రతి దినము మొక్కుబడులు చెల్లించాలంట. వింటున్నారా? మొక్కుబడులు చెల్లించాలంట. 61 కీర్తన 8వ వచనంలో, కీర్తన 61:8లో దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించేదను. హల్లెలూయా. రాజు అయినటువంటి దావీదు ప్రతి దినము కూడా మొక్కుబడులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం దేవునికి మొక్కుకుంటాం. గమనించాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు, జయం కలిగినప్పుడు, ప్రమాదాల నుంచి తప్పించబడినప్పుడు దేవునికి మొక్కుకుంటాం. కొంతమంది మొక్కుకుంటారు కానీ చెల్లించరు. వీటిని బైబిల్ ఇలా సెలవిస్తుంది, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. వింటున్నారు కదా? కొంతమంది ఎంతో సంపాదిస్తారు, ఖాళీ చేతులతో దేవుని మందిరానికి వస్తారు, ఆయనకి ఏది సమర్పించకుండా తిరిగి వెళ్ళిపోతారు. కేవలం మన మొక్కుబడులు మాత్రమే కాదు కానీ మన కానుకలు, మన దశంభాగాలు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది వినాలి. అది 6వ కర్తవ్యం. నెక్స్ట్ 7వ కర్తవ్యం ఏంటంటే అనుదినము సంతోషించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంతోషించాలంటండి.
ప్రియులారా గమనించాలి, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించెదను అని సామెతలు 8:30 చూస్తూ ఉన్నాం. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషం లేకుంటే బలహీనత ఏర్పడుతుంది. సొలొమోను రాజు గారు దేవుని సన్నిధిలో అనుదినము సంతోషిస్తున్నాడు. సీరియస్గా ఉండటం భక్తి అని కొందరు భావిస్తారు. దేవునితో, దేవుని పిల్లలతో కలిసి మనం సంతోషభరితులం కావాలి. కొందరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ జీవిస్తారు, నవ్వుతూ పలకరిస్తారు. ఇది ఆరోగ్యదాయకం. తోటి సోదరులు ఎవరైనా సరే ఒక క్రొత్త వస్తువు, క్రొత్త వాహనం కొనుక్కుంటే వారితో కలిసి మనం సంతోషించాలి. ఎవరైనా సంతోషిస్తున్నప్పుడు ప్రియులు గమనించాలి, దుఃఖ వార్తలు మోసుకొని పోయే వారంగా మనం ఉండకూడదు. అక్కడికి 7 కర్తవ్యాలు అయిపోయి. క్రైస్తవుని ఉండవలసిన 8వ కర్తవ్యం ఏంటంటే అనుదినము ఆయన ఉపదేశం వినాలి. హల్లెలూయా. సంతోషించాలి, దేవుని వాక్యాన్ని కూడా వినాలి. సామెతలు 8:34లో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఉపదేశాలు రక్షణకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటివి. వాటి నిమిత్తం క్రైస్తవ బిడ్డలైనటువంటి వారంతా కూడా ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి, ద్వారబంధముల యొద్ద కాచుకోవాలి, ఆశతో వినాలి. అప్పుడు వారు ధన్యులవుతారు. వినువారు ధన్యులు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ధన్యులంటే ఆశీర్వదించబడినటువంటి వారని అర్థం. కేవలం ఆశీర్వదించబడిన వారు మాత్రమే కాదు, నకముకాల వారు దీవెనలు పొందుతారు. అంటే అన్ని రంగాల్లో వారికి విజయం చేకూరుతుంది. హల్లెలూయా. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో. అలాగే మరియా అనేటువంటి భక్తురాలు యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వింటా ఉన్నదంట, లోకసువార్త 10:39. హల్లెలూయా. 9వ కర్తవ్యం ఏంటంటే క్రైస్తవులు ఏ నాటి పని ఆనాడే ముగించాలి. ఏ నాటి పని ఆనాడే. ఇది చాలా ముఖ్యం. నిర్గమకాండం 6:19, 5:13లో మీరు చూసినట్లయితే ఏ నాటి పని ఆనాడే చేయవలనని చెప్పి రాజు సెలవీయగా, క్రైస్తవులు పని దొంగలుగా ఉండకూడదు, పనిని వాయిదా వేసేవారుగా ఉండకూడదు, పని చేయకుండా జీతం పుచ్చుకొనకూడదు, పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లు పని చేసి జీతం పొందాలి. కాబట్టి బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడంట. కాబట్టి మరో విషయం ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలి, నేటి పనిని రేపటికి వాయిదా వేయకూడదు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎటకల పని చేశారు. ఏ నాటి పని ఆనాడే చేయండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు. నాయకులు సహితం హింసించి ఇశ్రాయేలీయుల ద్వారా ఈ పనులు జరిగిస్తూ వచ్చారు. మనకు రాజు లేడు, యేసే మన రాజు. మనకు నాయకుడు కూడా మన యేసే. ఆయనకు భయపడి ఆయన చూస్తున్నాడని చెప్పి మనం పని చేయాలి. క్రైస్తవుని 10వ కర్తవ్యం ఏంటో తెలుసా? ప్రతి దినము శిలువనెత్తుకొని యేసుని వెంబడించాలి. హల్లెలూయా. లోకాసువార్త 9:23లో మనం చూసినట్లయితే అక్కడ మరియు ఆయన వారితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడించకూడని ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతి దినము బ్రదర్, ఈ హింస నేను అనుభవించలేకపోతున్నాను, నా భర్త పెట్టే బాధ నేను అనుభవించలేకపోతున్నాను, నా అత్తమామలు, నా మేనేజరు, నా షాపు, నా పని, ఇవన్నీ నేను అనుభవించలేకపోతున్నాను అని చెప్పి చాలామంది అంటుంటారు కదా. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రతి దినము శిలువనెత్తుకుని వెంబడించాలంటే సమాధి పెట్టిన భుజాన్ని వేసుకుని వెళ్ళాలంటండి. సమాధి పెట్టిన భుజాన్ని వేసుకుని వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ సిలువ అంటే ఒక అడ్డ కొయ్య, మరొక నిలువు కొయ్య. దీనిపైననే యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాప పరిహారార్థం చనిపోయాడు, సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడు. ఇది లోకమంతటికి తెలిసిన విషయమే. సిలువ అంటే దేవునికి ఇష్టమైనటువంటిది, మానవునికి కష్టమైనటువంటిదే సిలువ. 3 సిలువలు ఉన్నాయి. ఒకటి యేసు సిలువ, ఇది ఆయన మాత్రమే మోయగలిగింది. ఇది సర్వ మానవాళి పాప పరిహారార్థం ఆయన చేసినటువంటి త్యాగం. ఆయన సిలువను ఆయనే మోయగలడు, నేను మోయలేను. మోయాలని ప్రయత్నించిన అది అసాధ్యం. ప్రియులు గమనించాలి, సాధ్యపడనటువంటి విషయం అనమాట. 2వ సిలువ మన సొంత సిలువ. ఎవరి శ్రమ వాళ్ళు పడుతూ ఉంటారు, ఎవరి కష్టం వారిది. నన్ను వెంబడించగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పేసి ప్రభువు చెప్పాడు. అంటే మన సొంత సిలువలు మనకున్నాయని దీని భావం అనమాట. నీ సొంత సిలువతో ప్రతి దినం ఆయన వెంబడించాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ సిలువ ఏంటంటే
ఇతరుల సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని యేసు చెప్పలేదు. ఇతరుల సిలువలు మనకు యోగ్యమైనటువంటిగా ఉండకపోవచ్చు, అవి ఖరీదైనవి కావచ్చు, అవి భారమైనవి కావచ్చు, అవి నీవు మోయటకు యోగ్యమైనవిగా ఉండకపోవచ్చు. అందుకే ఆయన నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్పి దేవుడు చెప్పాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన కర్తవ్యం ఏంటో గమనించారు కదా. కర్తవ్య నిర్వహణ మర్చిపోకుండా వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి. యేసుక్రీస్తు ప్రభువారి చేత బలా నమ్మకమైనటువంటి మంచి దాసులారా అని చెప్పి అభినందన పొందాలి మనంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మొదటి కర్తవ్యం క్రైస్తవుడిగా తిరిగి జన్మించాలి. రెండవదిగా నువ్వు దేవాలయానికి వెళ్ళాలి. మూడవదిగా ప్రతి దినము లేఖనాలను పరిశోధించాలి. నాలుగవదిగా ప్రతిరోజు దేవుని ప్రార్థించాలి. ఐదవదిగా ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఆరవదిగా ప్రతిదినము మొక్కుబడులు చెల్లించాలి. ఏడవదిగా అనుదినము సంతోషించాలి. ఎనిమిదవదిగా అనుదినము ఆయన ఉపదేశం వినాలి. తొమ్మిదవదిగా క్రైస్తవులు ఏనాటి పని ఆనాడే ముగించాలి. చివరిగా 10వది ప్రతి దినము సిలువనెత్తుకొని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. ఈ యొక్క 10 కర్తవ్యాలు ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు మరి వాటిని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మరి ప్రభు మిమ్మల్ని నడిపించి, ప్రభు మిమ్మల్ని దీవించి, బలపరిచి ఉన్నతమైన స్థితిలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్.